రైట్ గైస్, వితౌట్ వేస్టింగ్ టైం నేను ఇక్కడ త్రీ ట్రేడ్స్ అయితే అప్ డైరెక్షన్లో ఎగ్జిక్యూట్ చేశాను. నేను ఇక్కడ లేట్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే మీకు మార్కెట్లో ఇలాంటి మల్టిపుల్ వీక్స్ కనిపిస్తాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఏదైతే ఒక హారిజాంటల్ లైన్ తీసుకొని ఒక మంచి రెసిస్టెన్స్ని డ్రా చేసుకున్నాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే నేను డ్రా చేసిన రెసిస్టెన్స్ లైన్ ఉందో ఈ 2 వీక్స్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ వీక్ను ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ వీక్ని బేసిస్ తీసుకొని ఒక రెసిస్టెన్స్ లైన్ని డ్రా చేశాను. సో ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లైన్ని ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ బ్రేక్ చేసి అప్ డైరెక్షన్లో పోయిందో ఎట్ ద సేమ్ టైం నేను ఇక్కడ 3 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. నేను ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయి ఉంటుంది. ఒకవేళ కాకుంటే కమెంట్ చేయండి గైస్, లెట్ మీ నో. సింపుల్ గైస్, మీరు ఇలాంటి హారిజాంటల్ లైన్ డ్రా చేసి ప్రైజ్ యాక్షన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం 3 ట్రేడ్స్ అయితే మన అకౌంట్లో క్రియేట్ అయినాయి గైస్. సో ఎప్పుడైతే మీరు మార్కెట్లో ప్రైజ్ యాక్షన్ హెల్ప్ తీసుకొని ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే 95 నుంచి వెళ్ళి 99% మీకు విన్ రేట్ మీరు ఈజీగా తీయచ్చు. కానీ ప్రైజ్ యాక్షన్ చాలా సింపుల్ గైస్. మీరు ప్రైజ్ యాక్షన్ అంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందని అనుకుంటారు, కానీ నాకు తెలిసినంత వరకు ప్రైజ్ యాక్షన్ చాలా ఈజీ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ప్రైజ్ యాక్షన్ మీకు సింప్లిఫై చేసి చెప్తా. ప్రైజ్ యాక్షన్ ఏంటంటే నథింగ్ బట్ ప్రైజ్ ఎలా యాక్ట్ చేస్తుందో దాన్నే ప్రైజ్ యాక్షన్ అంటాం. సో ప్రైజ్ యాక్షన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే హారిజాంటల్ లైన్స్ తీసుకొని సపోర్ట్ను రెసిస్టెన్స్ని డ్రా చేసుకోవాలి. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ డైరెక్షన్లోకి వచ్చి ఒక సపోర్ట్ తీసుకొని అప్ డైరెక్షన్లోకి మూవ్ అవుతుందో ఇక్కడ కింద సపోర్ట్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ మీదికి వెళ్ళి ఒక లెవెల్ వరకు వెళ్ళి మళ్ళీ రెజిస్ట్ అయ్యి కిందికి వస్తుందో దాన్ని రెసిస్టెన్స్ అంటాం. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడనే ఎందుకు డ్రా చేశానంటే మీరు ఇక్కడ చూసుకోండి. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ వరకు ఈ లెవెల్ వరకు అయితే వెళ్ళి రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇంకా సేమ్ లెవెల్ వరకు వెళ్ళి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. సో అందుకే నేను ఇక్కడ ఈ హారిజాంటల్ లైన్ని డ్రా చేశాను. ఈ హారిజాంటల్ లైన్ని ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ బ్రేక్ చేసి మీద క్లోజ్ అయింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ బయ్యర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారని ఈ క్యాండిల్ రిప్రజెంట్ చేసింది. ఎలా రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేసి మరీ మీద క్లోజ్ అయింది కాబట్టి నేను ఇక్కడ ఒక అప్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇలా మీకు మల్టిపుల్ పేర్స్ మీద ట్రేడ్ తీసుకొని మీకు చూపిస్తాను. ఇఫ్ పాసిబుల్ మీకు లైవ్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తాను గైస్. సో ఏదైతే స్ట్రాటజీ చెప్తున్నాను మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని హారిజాంటల్ హెల్ప్ ద్వారా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా డ్రా చేసుకొని ట్రేడ్ తీసుకోవాలని మీకు ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఏడా డ్రా చేస్తాను అంటే మీరు ఇక్కడ చూడండి. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ వరకు రిజెక్షన్ ఇచ్చి మళ్ళీ అప్ డైరెక్షన్లో మూవ్ అయింది. ఎందుకు ఇక్కడ సేలర్స్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కి అప్ డైరెక్షన్లో పుష్ చేసినాయి కాబట్టి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ రిజెక్షన్ తీసుకున్నది. ద సేమ్ టైం ఈడ ఇంకా రిజెక్షన్ తీసుకున్నది. గ్రీన్ కలర్ క్యాండిల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఈ 2 గ్రీన్ కలర్ క్యాండిల్స్ రిజెక్షన్స్ని డ్రా చేస్తాను. మీరు ఇక్కడ చూసుకోండి. ఈ 2 గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఎక్కడైతే రిజెక్షన్ తీసుకున్నాయో ఆడ నేను ఒక చిన్న హారిజాంటల్ లైన్ అయితే డ్రా చేశాను. గ్రీన్ కలర్ క్యాండిల్ ఈ లెవెల్ వరకు సేలర్స్ అయితే గ్రీన్ కలర్ క్యాండిల్కి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ బయ్యర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మళ్ళీ బయ్యర్స్ కంబ్యాక్ ఇచ్చి గ్రీన్ కలర్ క్యాండిల్కి మీరు అప్ డైరెక్షన్లోకి తీసుకెళ్లారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సేలర్స్ ఈ రిజెక్షన్ ఏదైతే నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నానో అక్కడ వరకు అయితే సేలర్స్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కి తేయడానికి చాలా ట్రై చేశారు. కానీ గ్రీన్ కలర్ బయ్యర్స్ ఏం చేశారంటే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కి అప్ డైరెక్షన్లోకి తీసుకెళ్లారు. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సేలర్స్ మార్కెట్ని కిందికి తేవడానికి ట్రై చేశారు. సో అది మనకు ఏడా కనిపిస్తుంది అంటే ఈ రిజెక్షన్లోనే మనకు కనిపిస్తుంది.
ఏమని, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కింద రిజెక్షన్ ఉందంటే ఇక్కడ సేలర్స్ ఇక్కడ వరకు తేవడానికి ట్రై చేశారు, కానీ మళ్ళీ బయర్స్ దాన్ని మీదికి తీసుకెళ్ళి గ్రీన్ కలర్ క్యాండిల్లో కన్వర్ట్ అయిపోయింది. సేమ్ ఇక్కడ ఇంకా సేలర్స్ కిందికి వరకు తేవడానికి ట్రై చేశారు, కానీ బయర్స్ మళ్ళీ దాన్ని మీదికి తీసుకెళ్ళి గ్రీన్ కలర్ క్యాండిల్లో క్లోజ్ అయిపోయింది. సో 2 times ఇక్కడ సేలర్స్ అటెంప్ట్ చేశారు కాబట్టి నేను ఈ రిజెక్షన్స్ని ఒక హారిజాంటల్ లైన్ ద్వారా డ్రా చేసి నెక్స్ట్ టైం దీన్ని మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ డైరెక్షన్ మూవ్ అవుతుందో, సో ఆ నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ మీద ట్రేడ్ తీసుకోవద్దు. ఏదైతే క్యాండిల్ సపోర్ట్ని బ్రేక్ చేస్తుందో లేదా రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తుందో ఆ క్యాండిల్ మీద ట్రేడ్ తీసుకోవద్దు, దాని నెక్స్ట్ క్యాండిల్ మీద ట్రేడ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఇక్కడ ఈ క్యాండిల్ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి డౌన్ డైరెక్షన్లోకి మూవ్ అయిన తర్వాత ఒకవేళ మనం ఇక్కడ ఈ క్యాండిల్ మీద ట్రేడ్ చేసినట్లయితే మనం విన్ అయ్యేటోళ్ళం. సో ఇలా సింపుల్గా ఒక్క హారిజాంటల్ లైన్ని డ్రా చేసి ప్రైస్ యాక్షన్ హెల్ప్ ద్వారా మనం ట్రేడ్ చేసినట్లయితే మనం విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ ఇంకొక హారిజాంటల్ లైన్ డ్రా చేసి మీకు చూపిస్తాను గైస్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 2 రిజెక్షన్స్ ఉన్నాయి. సేమ్ అంటే రిజెక్షన్స్ ఎట్లా ఉండాలంటే సేమ్ లెవెల్ మీదనే ఉండాలి రిజెక్షన్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఇంకా ఇక్కడ వరకు వచ్చి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చేసింది. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇంకా ఈ లెవెల్ వరకు వచ్చి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చేసింది. సో ఒకవేళ మనం ఈ క్యాండిల్ మీద ట్రేడ్ చేసినట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళం. సో అలా మీరు మార్కెట్ని మల్టిపుల్ పేర్స్ మీద నేను ఏదైతే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ చెప్తున్నానో ఈ హారిజాంటల్ లైన్ ద్వారా మేము ట్రేడ్ తీసుకున్నట్లయితే మీకు 100% విన్ రేట్ ఖచ్చితంగా ఉంటుంది గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఎక్కడైతే ఒక లెవెల్ డ్రా చేసినానో ఆ లెవెల్ తర్వాత మార్కెట్ ఇట్లా మూవ్ అయింది. మల్టిపుల్ ఇక్కడ ఇది ఇంకొక గ్రీన్ కలర్ క్యాండిల్లో క్లోజ్ అయింది, నెక్స్ట్ ఇంకా ఒక మంచి స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. చూద్దాం, ఇంకో వేరే మీకు లైవ్లో ట్రేడ్ తీసుకొని చూపిస్తాను గైస్. ఇక్కడ ఇంకా నాకు ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది, చూద్దాం. ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నాను. సో ఈ హారిజాంటల్ లైన్ని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఎందుకు మీరు చూద్దాం, ఎందుకంటే ఇక్కడ చిన్న ఈ 2 గ్రీన్ కలర్ క్యాండిల్స్ వీక్ మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంది. సో ఇలాంటి గ్యాప్స్ని అవాయిడ్ చేయాలి గైస్. ఈ గ్యాప్ ఉండకూడదు. ఒకవేళ గ్యాప్ ఉంటే మనకు యాక్యురసీ అనేది సరిగ్గా రాదు. ఇంత ఈ గ్యాప్ ఉండద్దు. స్టిల్ మార్కెట్ అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మీరు చూడొచ్చు, ఈ క్యాండిల్ క్లోజ్ తర్వాత మనం ఇక్కడ ఒక అప్ డైరెక్షన్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకుంటాను, ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ గైస్. ఒకవేళ ఏదైతే నేను డ్రా చేసిన హారిజాంటల్ లైన్ ఉందో ఆ లైన్ మీద క్యాండిల్ క్లోజ్ అయితే నేను అప్ డైరెక్షన్లో ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తాను. మీరైతే ఇలాంటి గ్యాప్స్ని అవాయిడ్ చేయండి. నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటాను, ఎందుకంటే మీకు లైవ్లో చూపించాలని మీకు ఇక్కడ ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. లాస్ట్ 2 seconds గైస్. సో నేను ఇక్కడ 2 trades అయితే ఎగ్జిక్యూట్ చేశాను గైస్. మంచి ఎంట్రీ దొరికింది మనకి. సో నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో ఎందుకు తీసుకున్నానంటే ఏదైతే మనం ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నామో ఇక్కడ తీసుకున్నాం, ఒక 2 రిజెక్షన్స్ మీద ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసినాం. సో దాని తర్వాత ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ మీద క్లోజ్ అయింది. ఏదైతే మనం హారిజాంటల్ లైన్ డ్రా చేసినామో దాని మీద క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ ఇక్కడ బుల్లిష్గా ఉన్నది. ఇక్కడ బయర్ స్ట్రాంగ్ ఉన్నట్టు అర్థం. చూద్దాం దీని క్లోజింగ్ ఏమవుతుందో, దీని రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు లాస్ అయితే సేమ్ డైరెక్షన్లో సేమ్ ట్రేడ్ రిపీట్ చేయాలి. నేను ఇదే మాట మన గ్రూప్లో ఇంకా చెప్తుంటా. ఒకవేళ బై ఛాన్స్ మీకు లాస్ అయితే మనం చేసిన అనలైజ్ కరెక్టే, కానీ ఒక్కొక్కసారి మార్కెట్లో మిస్టేక్స్ అవుతుంటాయి. సో దాన్ని బీట్ చేయడానికి ఈ మార్టింగల్ ట్రేడ్స్. సో నేను ఇప్పుడు ఒక అప్ డైరెక్షన్లో ఇంకా 5 trades అయితే ఎగ్జిక్యూట్ చేశాను గైస్. ఇంత అగ్రెసివ్గా నేను ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే నాకు తెలుసు మనం అనలైజ్ చేసింది కరెక్టే. ఇక్కడ 110% మార్కెట్ మీదనే వెళ్తుంది, అది నాకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా నేను ఇక్కడ ఎలా చెప్పగలుగుతాను అంటే ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మార్కెట్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది
మీకు ఈజీగా తెలుస్తుంది. చూద్దాం ఈ క్యాండిల్ క్లోజింగ్ ఏమవుతుందో చూద్దాం. మీరు కాన్సెప్ట్ క్లియర్ ఉంచుకోండి గైస్. మీకు కాన్సెప్ట్ అయితే క్లియర్ అయింది కదా. ఎప్పుడైతే మార్కెట్లో ఒక 2 వీక్స్ కనిపిస్తాయో దాని మీద ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒకవేళ మార్కెట్ మనం డ్రా చేసిన హారిజాంటల్ని బ్రేక్ చేసి మీద క్లోజ్ అయితే అప్ డైరెక్షన్లో సేమ్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవాలి. ఒకవేళ కింద మనం హారిజాంటల్ హెల్ప్తో కింద ఒకవేళ సపోర్ట్ డ్రా చేస్తే ఒకవేళ ఆ సపోర్ట్ని మార్కెట్ బ్రేక్ చేస్తే ఒక డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది తీసుకోవాలి. చూద్దాం. మొత్తం 5 ట్రేడ్స్ మన ఫేవర్లో క్లోజ్ అయినాయి గైస్. సో ఇలా మీకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది అంటే ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక చిన్న డోజీ అయినా కానీ గ్రీన్లోనే క్లోజ్ అయింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకా ఈ 2 వీక్స్ని మనం బేస్ తీసుకొని ఒక హారిజాంటల్ లైన్ని డ్రా చేసినట్లయితే మీకు డ్రా చేసి చూపిస్తాను గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ ఈ 2 రెడ్ కలర్ క్యాండిల్స్ వీక్ని డ్రా చేశాను. ఈ రెడ్ కలర్ క్యాండిల్ను ఈ రెడ్ కలర్ క్యాండిల్ కింద వీక్ ఒక చిన్న సపోర్ట్ని డ్రా చేశాను. ఎప్పుడైతే మనం డ్రా చేసిన సపోర్ట్ని మార్కెట్ బ్రేక్ చేసి కింద క్లోజ్ అవుతుందో రెడ్ కలర్ క్యాండిల్ మనం డ్రా చేసిన హారిజాంటల్ లైన్ని క్రాస్ చేసి క్లోజింగ్ ఇస్తుందో ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మీద ట్రేడ్ తీసుకోవాలి. కాన్సెప్ట్ అయితే క్లియర్ అయింది కదా గైస్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఒకవేళ కాన్సెప్ట్ క్లియర్ కాకుంటే 1-2 సార్లు వీడియో చూడండి. అర్థం కాకుంటే నాకు కామెంట్ చేయొచ్చు. మీరు కామెంట్ చేస్తే మీకు ఏం కావాలనేది నాకు తెలుస్తుంది. మీకు కామెంట్ చేయకుండా జస్ట్ వీడియోని చూసి లైక్ చేస్తే మీ కన్ఫ్యూజన్ అనేది నేను దూరం చేయలేను. చూద్దాం ఇంకేమైనా ఆపర్చునిటీ దొరికితే ట్రై చేద్దాం. సేమ్ ట్రేడ్స్ నేను నా కమ్యూనిటీ లింక్గా షేర్ చేస్తున్నా గైస్. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. నేను ప్రతిరోజు అక్కడ లైవ్లో ట్రేడ్స్ ఇస్తాను గైస్. లైవ్లో నేను ఇప్పుడు ఏ విధంగా అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రేడ్స్ ఇస్తూ ఉంటా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాతో ట్రేడ్ చేయాలనుకున్నా నాలా ట్రేడ్ చేయాలనుకున్నా జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. చూద్దాం ఇంకేమైనా ఆపర్చునిటీ కనిపిస్తే ట్రేడ్ తీసుకొని మీకు చూపిస్తాను. లేదా ఫర్ ఎగ్జాంపుల్స్ అయినా చూపిస్తాను. చూద్దాం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది. ఇలాంటి నేను ఏదైతే ఇప్పుడు మీకు ఒక స్ట్రాటజీ చెప్పానో ఇలాంటి స్ట్రాటజీస్ చాలా రేర్గా వస్తాయి మార్కెట్లో. రేర్గా అంటే 1 అవర్లో మీకు ఈజీగా 2-3 ట్రేడ్స్ ఈజీగా దొరుకుతూ ఉంటాయి. నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తున్నాను గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేశాను. ఎందుకు ఈ రెడ్ కలర్ క్యాండిల్ వీక్ను ఈ రెడ్ కలర్ క్యాండిల్ వీక్ని బేసిస్ మీద నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ని డ్రా చేశాను. ఎప్పుడైతే నేను డ్రా చేసిన సపోర్ట్ని కింద ఉంటే సపోర్ట్ మీద ఉంటే రెసిస్టెన్స్ గైస్. ఈ మన సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీద ఉంటే రెసిస్టెన్స్ కింద ఉంటే సపోర్ట్. సో ఎప్పుడైతే మనం ఒక సపోర్ట్ డ్రా చేసినాం ఈ 2 వీక్స్ని 2 వీక్స్ ఇంకా సిమిలర్గా ఉండాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను డ్రా చేసిన తర్వాత మీకు ఇక్కడ గ్యాప్ కనిపించదు ఎక్కువ. అసలు గ్యాప్ లేదు. గ్యాప్ లేకుండా ఉండాలి వీక్స్. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్కి వచ్చి మార్కెట్ రిజెక్షన్ తీసుకొని మీదికి వెళ్ళింది కాబట్టి. సో నేను ఇక్కడ డ్రా చేశాను 2 వీక్స్ని బట్టి. ఒక్క వీక్ మీద మనం డ్రా చేయలేము కదా. ఒక్కసారి రిజెక్షన్ తీసుకుంటే అదంత ఇంపార్టెంట్ లెవెల్ కాదు. 2 సార్లు రిజెక్షన్ తీసుకుందంటే మార్కెట్ ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అన్నట్టు. సో ఈ లెవెల్ని ఏదైతే మనం డ్రా చేసినామో హారిజాంటల్ లైన్ని బ్రేక్ చేసింది. ఏడా బ్రేక్ చేసింది? ఇక్కడ ఈ రెడ్ కలర్ క్యాండిల్ బ్రేక్ చేసి కింద క్లోజింగ్ ఇచ్చింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ రెడ్ కలర్ క్యాండిల్ మనం డ్రా చేసిన సపోర్ట్ని బ్రేక్ చేసి కింద క్లోజింగ్ ఇచ్చింది. దాని తర్వాత మనం నెక్స్ట్ ట్రేడ్ ఒకవేళ ఈ క్యాండిల్ మీద ట్రేడ్ చేసినట్లయితే విన్ అయ్యేటోళ్ళం. సో ఇలాంటి 100 ఎగ్జాంపుల్స్ మీకు మార్కెట్లో దొరుకుతాయి. కావాలంటే మీరు పేర్స్ చార్ట్స్ ఓపెన్ చేసి బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఈ స్ట్రాటజీ చాలా యూస్ఫుల్గా అనిపిస్తే రియల్ మార్కెట్లో ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రేడింగ్, కీప్ లర్నింగ్. బాయ్.